హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి మీ ఇద్దరం కలిసి ఏదో వంటింట్లో ఏదో చేసేస్తున్నాము అని అనుకోవచ్చు. అబ్బా, శిరీషకి బాగా హెల్ప్ చేసేస్తున్నారు అనుకోవచ్చు మీరు. అప్పుడప్పుడు మాత్రమే ఒక హస్తం అలా వస్తూ ఉంటుంది. ఆ క్యూట్ మూమెంట్ని క్యాప్చర్ చేయాలనిపిస్తుంది నాకు ఖచ్చితంగాను. ఎందుకంటే మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా మనం వంటింట్లోనే ఉంటాం. పిల్లలకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. శ్రీకర్ కూడా వచ్చాక ఏంటంటే ఇంకా అమ్మ ఆకలి ఆ రెండు పదాలు నాకు ఇద్దరి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. హాలిడేస్ అంతా అదే పని. సరే, ఇన్స్టెంట్గా ఏదో ఒకటి చేయడం పెట్టడం. కానీ ఇంకా అప్పుడప్పుడు ఇంక సమ్మర్లో వండలేక బయట నుంచి ఏమైనా స్నాక్స్ తెప్పించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఏదైనా కొంటే చాలు, అలా కాగితాలు 500 1000 వెళ్ళిపోతున్నాయి. కానీ 2 రోజులు కూడా ఉండట్లేదు. మళ్ళీ మొదలంటే ఇప్పుడు కొంచెం బాగా గ్రోనప్ కిడ్స్ అయిపోయారు కదా వాళ్ళిద్దరూ. సో ఏంటంటే ఇంకా వాళ్ళకి తగ్గట్టుగా అన్నీ చేసి పెట్టడం చెయ్యాలి. ఇద్దరికి అంటే శ్రావణి ఒక్కతే కూడా చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు వాడు వచ్చాక ఇంక శ్రావణి కూడా అమ్మ నువ్వే చేసి పెట్టి ఏదన్నా అంటూ ఇంకిద్దరు గొడవ చేస్తారని చెప్పని స్నాక్స్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. చాలా ఈజీగా ఎడం చేత్తో చిటికేసినట్టుగా అన్నట్టుగా చేసేసాను. ఏంటనేది వీడియోలో మీరు చూద్దరు. కానీ ఉదయాన్నే లేచిన వెంటనే అలా మబ్బుగా వాతావరణం ఉన్నప్పుడు కాఫీ పట్టుకుని అలా గార్డెన్లో కూర్చుని గార్డెన్లో ఉన్న పచ్చదనం మొక్కలు అవి చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. బర్డ్స్ షీపింగ్ అంటే చిన్నగా బర్డ్స్ అన్నీ వాటి సౌండ్స్ అవి చేస్తున్నప్పుడు అవి బాగుంటాయి. చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అలా రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది. అంటే ఒక కాఫీ అలా కంటికి అలా గ్రీన్గా మొక్కలు అవి చూస్తే మాత్రం ఖచ్చితంగా మనం రిలాక్స్ అవుతాము. ఓన్లీ వీకెండ్లోనే, మిగతా రోజులంతా హరీబరీ. నాకు అందుకనే ఎక్కువ టైం నేను వెనక సైడే ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అంతా మామూలుగా లైన్స్, మామూలుగా ప్రతి లైన్లోనూ అందరూ వెళ్ళాలి కనిపిస్తారు. కానీ మా లైన్ డెడ్ ఎండ్ కాబట్టి మాకేంటంటే ఇంక ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించడం అవుతుంది. పైన మొక్కలు అవి చూసుకుంటూ అలా కాలక్షేపం చేసుకుంటాము. ఇల్లే ప్రపంచం అయినట్టుగా అయిపోతుంది నాకు. ఇంకా వీధి మొహం ఒక్కొక్కసారి చూడక్కర్లేదు కూడా, ఏదైనా అవసరం ఉంటే తప్ప గేట్ తీసి బయటికి వెళ్ళడానికి అన్నట్టుగానే అవ్వదు నాకు. ఇంటి పనులు, వంట పనులు, గార్డెన్ పనులు, పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టడం, ఆ పైన సంగీతం క్లాసులకు ప్రిపేర్ అవ్వడం, దాంతోపాటు ఏదైనా ఉంటే స్టిచ్చింగ్ వీడియోస్ ఏమన్నట్టు చూసుకోవడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం, కాసేపు నేను మ్యూజిక్ పాటలు సినిమా పాటలు పాడుకుంటాను కదా, అక్కడికి వెళ్ళి కాసేపు పాటలు పాడుకోవడం. అంటే ఇంకా చెప్పానుగా, ఏదో కాలక్షేపానికి మన ఇంట్లో పనులు చేసుకుంటూ హాయిగా ఇంట్లో ఉండి ఏదో కాలక్షేపం చేసుకుంటే చాలు బాబోయ్ అనిపిస్తుంది. ఎందుకంటే వీటితోటే ఒక్కొక్కసారి సతమతం అయినట్టు అనిపిస్తుంది. అందుకే అబ్బా చాలా ఒక్కొక్కసారి హెక్టిక్ అవుతుంది అని అనిపించినప్పుడు అందులో అప్పుడప్పుడు డే బై డే వీడియోలు పెట్టడం కానీ అలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే దీనంతే నేను ఒక రోజైనా స్కిప్ చేయగలను, కానీ మిగతావి నేను స్కిప్ చేయలేను. లేడీస్ ఎవరైనా అంతే, వంట పని, ఇంటి పనులు, పిల్లల పనులు మనం స్కిప్ చేయలేము. మన పర్సనల్ పనులు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మనం స్కిప్ ఇవాళ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి లేకపోతే సరే అని చెప్పచ్చు, లేకపోతే వీడియో పెట్టాలి లేకపోయినా సరే అని అనుకోవచ్చు. కానీ మిగతా వాటిని స్కిప్ చేయలేం కాబట్టి ముందు ఫస్ట్ ప్రయారిటీ వాటికి అన్నట్టుగాను. ఇదైతే మన చేతిలో ఉంది కాబట్టి పర్వాలేదు. ఒకరోజు అటు ఇటుకైనా మనం వీడియో పెట్టకపోయినా పోన్లే కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ పెట్టచ్చు అని అనిపిస్తుంది. లేకపోతే ఒక్కొక్కసారి కంటెంట్ ఆలోచించడానికి కూడా మనకి ఏం కనిపించదు, ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండాలి. అందుకనే అట్లీస్ట్ ముగ్గు మంచిది పెట్టాలి, ఒక రెసిపీ ఏదైనా అంటే నేను ఏదైనా చేసుకుని మీకు షేర్ చేస్తూ ఉంటే మీ ఐడియాస్ కూడా తెలుసుకోవచ్చు, నేను తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పని చూసి పెడుతూ ఉంటాను. అలాగే ఈరోజు కూడా నేను అంటే మా వారు చేసింది ఏం కాదు, జస్ట్ వీడియో కోసం వచ్చినట్టుగా ఒక్క నిమిషం వచ్చారంతే. అలాగా మూమెంట్ని క్యాప్చర్ చేశాను. పిల్లలు చెప్పానుగా ఆకలి. మా చిన్నప్పుడు మేము కూడా అమ్మ ఆకలి, అమ్మ ఏమైనా పెట్టు, అమ్మ ఏదైనా పెట్టు, ఇంక ఇదే మాట అస్తమాటను. మా అమ్మగారు నన్ను తినండి అని చెప్పి అంటూ ఉండేవారు. నవ్వొచ్చేది ఇప్పుడు అలా అంటుంటాను. ఇప్పుడు మా పిల్లలు ఏంటంటే ఏదైనా స్పైసీగా చెయ్యమ్మ అంటే, స్పైసీ అంటే కారం కాదు, వెరైటీగా చెయ్యమ్మ, అన్నం పప్పు కూరలో వద్దు, ఇంకేదన్నా కావాలి, ఇవి మాత్రం వద్దు అన్న రేంజ్లో ఉన్నారు వాళ్ళు. సరే, వాళ్ళ కోసం అని చెప్పి జంతికలు చేద్దామా చెక్కలు చేద్దాం అనుకుంటూ చెక్కలు చేద్దాంలే, పప్పు చెక్కలు బాగుంటాయి కదా, క్రిస్పీగా ఉంటాయి తినడానికి, వాళ్ళకి ఇష్టంగా ఉండదు, మాకు ఇష్టమే కదా అని చెప్పని ఒక 1/2 కిలో అంతే ఇంచుమించుగా నేను బియ్యం పిండి తీసుకున్నాను. జల్లించేసాను చక్కగా, ఏం పురుగది లేదు. తర్వాత కొంచెం అల్లం, పచ్చిమిర్చి ఆ 2 మెత్తగా ఇలా దంచేసుకుని దాంట్లో వేసేసుకోవాలి. అంటే ఈ లోపలే ఇవి చేయడానికి ముందే ఒక అరగంట ముందు మనం కొంచెం పెసరపప్పు లేకపోతే మినప్పప్పు, క్రంచీగా ఉంటాయి కదా మనకి చెక్కలవి, ఏంటంటే కొంచెం క్రంచీగాను క్రిస్పీగాను అలా ఉంటాయి కాబట్టి శనగపప్పు కానీ మినప్పప్పు కానీ లేకపోతే ఇలా పెసరపప్పు కానీ కొంచెం, అలాగే సగ్గుబియ్యం, ఇవి కూడా ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్
నానబెట్టేసుకున్నాక అప్పుడు దాన్ని కలుపుకోవాలి మనం. ఈ లోపల కొంచెం జీలకర్ర, మామూలుగా కొంచెం నెయ్యి, లేకపోతే వెన్న అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, మీగడ ఉంటుంది కదా మనం అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే కాచిన నెయ్యి ఉంటే వేసాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. నేను ఒక్క పిసరు ఉప్పు తగ్గించినట్టుగా అనిపించింది. పోన్లే పర్వాలేదులే అన్నారు మావారు కూడా. కానీ తింటూ ఉంటే మాత్రం చాలా బాగున్నాయి అన్నారు పిల్లలైతేను. ఇష్టంగా అనిపించింది. ఆ తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న పప్పులు, సాబుదానా కూడా వేసేసి దాన్ని ఇలా మనకి నొక్కుతున్నప్పుడు కొంచెం తడిగా ఉండగా అవుతుంది కదా, అలా చూసుకోవాలన్నమాట. అలా అవుతుందంటే గుల్లగా వచ్చినట్టు మనం. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళే, నేను చల్లనీళ్ళు అస్సలు పోయలేదు. గోరువెచ్చని నూనె అయినా, లేకపోతే కొంచెం గోరువెచ్చని నూనె అయిన తర్వాత లేదా గోరువెచ్చటి నీళ్ళు అయినా, మరీ కాచి నీళ్ళు అక్కడ గోరువెచ్చగా ఉండే నీళ్ళు పోసి కలుపుకుంటే గుల్లగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. ముందు మెత్తబడిపోవడం కానీ గట్టిగా అయిపోవడం, బియ్యప్పుడు అంటే మనకు గట్టిగా వస్తాయి అనుకుంటాం కదా, అలా రాకుండా వచ్చాయి మాదైతేను. ఇలా మొత్తం బాల్లా చేసేసుకుని, ఒక డౌల్లా చేసేసుకుని దాన్ని అలా వదిలేయకుండా, ఎందుకంటే గట్టి పడిపోతాయి. ఒక తడిపిన టవల్ లాంటిది, లేకపోతే ఒక తడిపిన క్లాత్ తీసుకుని దాని మీద అలా క్లోజ్ చేసేస్తే చక్కగా పిండి కూడా చెమ్మగా అలా ఉంటుంది, డ్రై అయిపోకుండా ఉంటుంది అనమాట. మనం బాల్స్ చుట్టుకునేటప్పుడు కూడా కొంచెం కొంచెం తీసుకుని అంతా ఒకసారి చుట్టేసి మొత్తం అన్నీ ఒత్తేసుకుని అప్పుడు వెయ్యాలి అంటే ఎండిపోతాయి. అందుకని కొన్ని కొన్ని క్వాంటిటీ. దీనికి కూడా చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. నేను చూశాను అనమాట ఒక చోట. అంటే ఇలా చేయొచ్చా, భలే ఉన్నాయి. ఎందుకంటే మా అత్తగారు అలా చేసేవారు. ఏదైనా ఒక చెంబు లేకపోతే ఒక గిన్నె తీసుకుని టపటోట ఒత్తేస్తూ ఉండేవారు. ఇంత మంచి టెక్నిక్ ఉన్నప్పుడు ఇంకా చెక్కలు చేయడం ఎవరైనా ఎంత ఈజీ అయినా ఎంత కష్టమైనా చేసేయచ్చు ఎవరైనా అనిపించింది. చిన్న చిన్న బాల్స్ అన్నీ ఒక రౌండ్లో చేసేసుకుని, ఒక మన శారీ కవర్స్ ఉంటాయి వాటికి చక్కగా నూనె రాసేసుకుని, ఒక చిన్న డబ్బా ఏదైనా దానికి కూడా కవర్ వేసేసుకుంటే ఇంక మళ్ళీ జిడ్డు అవ్వదు, జారిపోదు చెయ్యి. వేసేసుకుని దాని వెనకాల కూడా కొంచెం నూనె రాసేసుకుని ఆ బాల్ మీద జస్ట్ ప్రెస్ చేయడమే అంతే, ఇంకెక్కువ ఏం పని లేదు. టకటక అన్నీ ప్రెస్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎక్కువ పని కూడా కాదు ఇదేమీను. వాటిని అలా ఒక 4-5 చొప్పున, ఎక్కువ పెద్ద పెద్ద బాండిలు పెట్టి నూనె ఒక కేజీలు పోసేయక్కర్లేదు. కొంచెం నూనె పెట్టుకుని ఒక 6 చొప్పున కానీ వేయించుకున్నా కూడా చక్కగా వేగుతాయి. ఏంటంటే ఒక అరగంట 40 నిమిషాలు, గంట వరకు మనం కొంచెం నుంచునే మాత్రం చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఒక పెద్ద బండిలో ఎక్కువ నూనె పెట్టేసుకుంటే, ఎందుకంటే మనం కొంచెం సింపుల్గా చేసుకునే వంటలకి కొంచెం తక్కువ నూనె పెట్టుకుని చేసుకుంటే మళ్ళీ అస్తమాట దాన్ని రీయూజ్ చేయక్కర్లేదు. వెంటనే మిగిలింది ఏదైనా ఉంటే మనం వంటకి వెంటనే వాడేసుకోవచ్చు, లేకపోతే నిల్వ ఉంచి అంత ఉండక్కర్లేదు. అందుకని నేను ఏంటంటే కొంచెం నూనె పెట్టుకుని ఒక 4-5 చొప్పున వేయించుకుంటూ వచ్చాను. క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చాయంటే అంత గుల్లగా వచ్చాయి. మనం అల్లం పచ్చిమిర్చి వేయడం వల్ల, సాబుదానా వేయడం వల్ల, అలాగే కొంచెం పెసరపప్పు ఇవన్నీ వేసాం కదా, జీలకర్ర, నువ్వులు కూడా వేసుకోవచ్చు మనకి ఇష్టమైతేను. నువ్వులు కూడా వేసేసుకుని మరీ ఎరుపు రంగు వచ్చేసరికి కాకుండా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికల్లా తీసి పక్కన పెట్టేసుకుని టిష్యూ పేపర్ పెట్టుకుంటే అసలు నూనె అంటూ నిజంగా పీల్చలేదు. మొత్తం అన్నిటి మీద మాత్రం ఒక 1/2 ఇంచు లోపలికి నూనె అయితే వెళ్ళింది, కానీ నూనె అనేది చక్కలు అసలు పీల్చలేదు. ఫస్ట్ టైం నూనె పీల్చకుండా అంత గుల్లగా వచ్చాయంటే నాకే అనిపించింది పర్వాలేదని. కానీ చెప్పాను ఒక్క పిసరు ఉప్పు కొంచెం వేస్తే బాగుంటుందేమో అనిపించింది ఫస్ట్ వై మీద, ఎందుకంటే ఇది మీడియంలోనే పెట్టుకు చేసుకోవాలి. సో నేను చేస్తూ ఉంటే అప్పటికప్పుడు మా వారు బయట నుంచి వచ్చి చేస్తున్నావా అని చెప్పని అలా జస్ట్ ఒక చిన్ని హస్తం పెట్టారు అంతే, అందులోనూ తిప్పుతున్నట్టుగాను. సరే వెంటనే ఉండండి మీరు చక్కగా చేస్తున్నారు కదా అని చెప్పని చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను. వంటిలంతా గందరగోళంగా ఉంది. ఫైనల్గా అయితే చెక్కలు చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసినప్పుడు ఈ చిన్న టెక్నిక్ ఫాలో ఒకటి మధ్యలో పోతాయి చుట్టుతున్నప్పుడు, బట్ ఒక్కసారి కనుక కింద వెనకాల ఆయిల్ రాసి కనుక చేస్తే మనకి చాలా బాగా వస్తాయి. ఆయిల్ లేకుండా అంటే మాత్రం అంటుకుపోతుంది. ఒక్క పిసర వెనకాల కానీ చిన్న బాల్ మీద కానీ కొంచెం నూనె వేసారంటే చాలు, నీట్గా వచ్చేస్తాయి. తర్వాత చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని హ్యాపీగా వేయించేసుకోవచ్చు. ఫైనల్గా అయితే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు ఇదే ప్రాసెస్లో చేస్తారా, లేకపోతే మీకు ఇంకేదైనా ప్రాసెస్ ఉందా? దీని తర్వాత మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాను, జంతికలు ఏమైనా చేయిస్తానేమో, ఎందుకంటే ఇంకొక 2 రోజులకన్నా రావివి అయిపోతాయి. ఇలాంటివి ఏంటంటే ఆకలి వేస్తున్నప్పటికీ అటొచ్చి ఒకటొకటి నోట్లో వేసుకుంటూనే ఉంటాం మనం, చిన్నవే కాబట్టి. సో అందుకని 2 రోజులు 3 రోజులకన్నా రాదు. మళ్ళీ ఇంకోటి ఏదైనా రెసిపీ ట్రై చేయాలి ఇంకోటి ఏదైనాను. ఇంకా పిల్లిద్దరి కోసం బయట వస్తున్నమాట ఏం కొంటాను అని చెప్పని చేశాను అనమాట. ఇది ఈరోజు వీడియో. ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.